ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడుగుతారు అనమాట, అక్క ఏమైంది, సరిగా వీడియోస్ చేస్తారు, స్టిచ్చింగ్ వీడియోస్, హెల్త్ బాగానే ఉందా అని చెప్పి అయితే వీళ్ళు అడుగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పర్లేదండి, నా హెల్త్ అయితే చాలా బాగుంది, నాకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. కాకపోతే మీ అందరికీ తెలిసిందే మనం ఇల్లు కడుతున్నాము అని చెప్పి అయితే ఇంటి వర్క్ అనేది ఆగిపోయింది అనమాట. దానివల్లనే కొన్ని టెన్షన్స్ అయితే ఏమైందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతా అనమాట, ఇంకా వాళ్ళకు కూడా అందరికి ఒకటేసారి ఇంకా చెప్దాము అని చెప్పి అయితే ఈ వీడియోలను అయితే చెప్తున్నాం. ఏంటంటే చాలా మంది అడుగుతారు, అక్క ఏమైంది, ఇంకా మీ ఇల్లు వర్క్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, వీడియోస్ పెడతలేరు చేస్తలేరు అని అయితే అడుగుతారు. నేనే వీడియోస్ అయితే పెట్టొద్దు అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా మళ్ళీ డిలీట్ చేసిన. ఎందుకు డిలీట్ చేసినా అంటే కొంతమంది కళ్ళు ఓర్వలేకపోతుర్రు అనమాట. అంటే ఇంకా మనం ఎట్లుంటారంటే ఇప్పుడు మన గురించి మంచిగా ఆలోచించేటోళ్ళేమో మంచిగా మాట్లాడతారు, చెడుగా ఆలోచించేటోళ్ళు చెడుగా మాట్లాడతారు. ఎట్లకెళ్ళి మనల్ని ఏదో ఒక రకంగా అనాలనుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా అంటూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కరి నోరు ఒక్కొక్కలాగా ఉండదు కదా, మనకు ఇంకా దిష్టి రూపంలో దగ్గలో ఎట్లనో ఏమో తెలియదు, కానీ కొన్ని పనులు అనేటివి ఆగిపోతూ ఉంటాయి. ఇంకా అట్లా అని చెప్పి నేను కూడా వీడియోస్ చేయొద్దు అన్నట్టుగానే ఇంకా ఇంటి పని గురించి అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. కాకపోతే ఇంకా మన చాలామంది అడుగుతురు కదా, క్లారిటీ ఇద్దాము అని చెప్పి అయితే మళ్ళీ ఈ వీడియో అనమాట. మళ్ళీ మనకు ఒక ప్రాబ్లం కూడా అయింది, అది ఇంకా కొత్త ఇల్లు అటులకు కూడా తెలుసుకోవాలి ఈ విషయం ఖచ్చితంగా అని చెప్పి ఈ వీడియో అయితే చాలా రోజుల తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్లానింగ్ కోసము అని చెప్పి ఏ రూమ్కి ఎంత ప్లానింగ్ తీసుకుంటారు కదా, అవన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గోడలు కట్టిన తర్వాత ఇంకా అది అక్కడ వస్తే బాగుండు, ఇది ఇక్కడ వస్తే బాగుండు అనేసి అనుకుంటే బాగుండదు కదా అని చెప్పి అన్ని కూడా ముందే డిసైడ్ అవుతున్నాం అనమాట. అయితే ఇంకా ఇదంతా కూడా బాగానే ఉంది. ఒక 2 రోజులే వర్క్ నడిచింది. ఒక ఇంచుమించు ఒక 3-4 నెలలు, 3-4 నెలలు ఏం కాలేదు, కానీ ఒక ఇంచుమించు ఒక 2 నెలలు అయితే వర్క్ అయితే ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిందనమాట. అయితే ఇంకా స్టార్ట్ అయ్యి ఒక 2 రోజులు గట్టిగా 2 రోజుల 3 రోజుల వర్క్ అయితే కంటిన్యూ అయిన తర్వాత అమావాస్య వచ్చిందనమాట మధ్యలో. ఆ విషయము మాకు తెలుసు అమావాస్య అని, కానీ అమావాస్య రోజు పని చేయొద్దు అన్న విషయం అయితే తెలియదు. అంటే రారు అని తెలుసు, కానీ ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ ఇట్లా యూనియన్ వాళ్ళు ఉంటారు, మేస్త్రి వాళ్ళు, యూనియన్ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు అన్న విషయం అయితే తెలియదు. అయితే ఆ రోజు ఏమైందంటే ఇంకా వాళ్ళు వచ్చిర్రు, ఇంకా బిఆర్ఓలు అనమాట, వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు. అయితే సడన్గా వచ్చిర్రు, ఇక పని చేస్తుంటే ఇంకా చేస్తారు కదా, చేస్తారేమో ఇంకా వీళ్ళు అనేసి మేము కూడా వదిలేసింటే అంత దాని గురించి ఏం పట్టించుకోలేదు. రిస్క్ చేయకమని చెప్పినమాట. అంటే దీనికి యూనియన్ ఉంటుందంట. వాళ్ళు అడిగిరు అనమాట, ఇట్లా యూనియన్ ఉందా కలకల అంటే ఉంది అని చెప్పినాము. తెలుసు యూనియన్ అట్లా ఇట్లా అని తెలుసు, కానీ ఫైన్ వేస్తారన్న విషయం తెలియదు అనమాట. అయితే యూనియన్ ఉందా అంటే ఉంది అనేసి చెప్పినాము. ఇంకా వాళ్ళు అసలు అమావాస్య రోజు ఎప్పుడైనా ఏ పనికైనా సెంటరింగ్ పనికి స్లాప్లు వచ్చేటప్పుడు కూడా రాలేదు. ఆ రోజు సడన్గా వచ్చిర్రు, కొంచెమే చిన్న గోడ కట్టగానే ఇంకా కథం వచ్చిర్రు యూనియన్ వాళ్ళు వచ్చి 10,000 ఫైన్ వేసేసిర్రు అనమాట. ఫైన్ వేసేసరికి ఇంకా ఆడికే పని ఆపేసిరు. వీళ్ళే వచ్చిర్రు అనమాట. వీళ్ళకి తెలియదు, వీళ్ళేమో బీఆర్ఓలు అనమాట. వీళ్ళకు గినియన్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఏవి తెలియదంట పాపం. అయితే వచ్చిర్రు, కొంచెం కూడా గోడ కట్టంగానే ఇంకా వాళ్ళు ఫైన్ వేసేసరికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా 10,000 అనవసరంగా మేస్త్రీ లాస్ అనమాట ఇది. అయితే ఇంకా తెలిసిన వాళ్ళు కూడా కనీసం చెప్పలేదు మాకు, అదొక బాధ కూడా ఉంది. ఇట్లాంటి ఎన్నో ఎదురవుతుంటాయి. మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే మనకు ఒక సైడ్ నుంచి కాదు, ఎన్నో రకాల సైడ్ల నుంచి ఎన్నో బాధలు వస్తుంటాయి. అవన్నీ తట్టుకొని మరి నిలబడి ఇల్లు అయితే కట్టాలి అనేసి అయితే అర్థమవుతుందన్నమాట. అసలు ఇల్లు అంటే ఒక ఆశ తమాషా కాదు. పెళ్ళి అంటేనన్నా ఒక వారం రోజులల్లో గట్టిగా చేస్తే అయిపోతుంది. ఒకటి ఉన్నా ఒకటి లేకున్నా కానీ కూడా అడ్జస్ట్ అవుతాం, కానీ ఇల్లుకైతే అట్లా అస్సలు కాదు. 10,000 ఫైన్ కట్టిన తర్వాతనే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయమన్నారనమాట. ఒకవేళ లేదు ఫైన్ కట్టకుండా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినామని అనుకో, మళ్ళీ ఒక 50,000 ఫైన్ వేస్తాము అనేసి అట్లా అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి మేస్త్రి వాళ్ళు ఇంకొక 15 days అయితే గ్యాప్ ఇచ్చిర్రు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 8,000 కట్టిరనమాట. అంటే ఇంకా 10,000 అంటే 10,000 కాదు కదా, మాకు తెలియక ఏదో మిస్టేక్ అయిపోయింది అని ఏదో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇంక 8,000 అయితే తీసుకొని అయితే ఇంకా మళ్ళీ వర్క్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇట్లుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం ధైర్యంగా ఉండి ప్రతిదీ కూడా తట్టుకునే శక్తి అయితే ఉండాలి కంపల్సరీగా మనకు.